ఈ వీడియోలో మన యొక్క ESR ను ఆన్లైన్ లో ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఈ ESR సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేయడానికి apesr.apcfss.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా స్టార్టింగ్ లో ఓపెన్ అవుతుంది. మనం ఈ ESR ద్వారా మన యొక్క మాన్యువల్ సర్వీస్ బుక్ ని ఆన్లైన్ చేయనున్నాం. అంటే మన యొక్క సర్వీస్ బుక్ అనేది పూర్తిగా ESR అవనుంది. ఇలా మొత్తం ESR కంప్లీట్ అయిపోయిన తర్వాత CFMS phase 2 అనేది స్టార్ట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క ఎంప్లాయీ ఈ ESR ని ఆన్లైన్లో అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా అప్డేట్ చేయాలని చూద్దాం. ముందుగా మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇండివిజువల్గా లాగిన్ ఇవ్వలేదు. ప్రస్తుతం అయితే నేను వీడియో చేసేటప్పుడు అయితే మాత్రం ఇండివిజువల్ లాగిన్ లేదు. ఓన్లీ DDO గారి ద్వారానే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ లాగిన్ వద్ద DDO CFMS ఐడిని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా DDO గారి యొక్క CFMS ఐడి ఇవ్వగానే మొబైల్ నెంబర్ అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ జనరేట్ OTP మీద క్లిక్ చేస్తే మన యొక్క DDO గారికి ఆ OTP అనేది వెళ్ళటం జరుగుతుంది. వెంటనే ఆ OTPని ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఓన్లీ DDO గారి ద్వారా మాత్రమే మనం లాగిన్ అవ్వగలం. మనకి మనమే ఇండివిజువల్గా అయితే ప్రస్తుతం అయితే లేదు. ఫ్యూచర్లో ఒకవేళ ఎంప్లాయీ సంబంధించి CFMS ఐడి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఈ విధంగా ఉంది. ఈ విధంగా DDO గారి యొక్క CFMS ఐడి ద్వారా మనం OTPని ఎంటర్ చేసి వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి కంపల్సరీగా. ఇలా లాగిన్ అవ్వగానే ఈ విధంగా మనకి స్టార్టింగ్లోనే ఆ DDO గారి కింద ఉన్న ఎంప్లాయీస్ అందరూ కనిపిస్తారు. ఆ DDO గారి యొక్క పేరు కూడా ఉంటుంది. ప్లస్ ఆ DDO గారి కింద ఉన్న అందరి ఎంప్లాయీస్ అందరివి ఒకేసారి విధంగా మనకి లిస్ట్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం హై స్కూల్ తీసుకుంటే ఆ హై స్కూల్ HM గారి యొక్క లాగిన్లో ఆ హై స్కూల్లో ఉన్న అందరూ ఎంప్లాయీస్ కనిపిస్తారు. అదే MA గారిది లాగిన్ ఐడి తీసుకుంటే ఆ MA గారి కింద ఉన్న అందరి ఎంప్లాయీస్ ఈ విధంగా లిస్ట్ కనిపిస్తారు. ఇక్కడ మనం ఏ ఎంప్లాయీ సంబంధించి ఈ ESR డేటాని ఎంట్రీ చేయాలనుకున్నామో వారికి ఎదురుగా యాడ్ ఆర్ ఎడిట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు. దీని మీద క్లిక్ చేస్తే ఆ ఎంప్లాయీ సంబంధించి మనకి పూర్తి SR డీటెయిల్స్ అడుగుతుంది. అలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరిలో అప్లోడ్ ఎంప్లాయీ స్కాన్డ్ ESR కాపీ 100% కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ మనకి అప్లోడ్ చేసే ఆప్షన్ వస్తుంది. అదేవిధంగా DDO బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ కూడా వేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయంటే పూర్తిగా అయిపోవాలి. మనం ఎడిట్లోకి వెళ్ళిపోయి ఆ ఎంప్లాయీ సంబంధించి ESR డేటాని పూర్తిగా ఇచ్చేసిన తర్వాత అన్ని కాలమ్స్ని ఫిల్అప్ చేసేసి అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ అన్నింటిని అప్లోడ్ చేసేసి సేవ్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ అప్లోడ్ ఎంప్లాయీ సైన్డ్ ESR కాపీ అని చెప్పేసి లింక్ వస్తుంది. అక్కడ అప్లోడ్ చేస్తాం. ఫైనల్గా DDO గారు బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ వద్ద బయోమెట్రిక్ అనేది వేసేస్తారు. అప్పుడు మాత్రమే ఆ ఎంప్లాయీ సంబంధించి ESR అనేది 100% కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం DDO గారి యొక్క CFMS ఐడి ద్వారా మనం లాగిన్ అవుతాం. లాగిన్ అవ్వగానే ఇక్కడ ఏ ఎంప్లాయీ సంబంధించి ESR డేటాని ఎంట్రీ చేయాలనుకున్నామో ఆ ఎంప్లాయీకి ఎదురుగా ఉన్న ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయగానే వెంటనే మనకి ఇక్కడ మొత్తం 11 పార్ట్స్ ఇక్కడ మనకి సైడ్న ఓపెన్ అవుతుంది. అంటే ఈ డేటా చాలా ఉంది. ESRని అప్డేట్ చేయాలంటే మనం చాలా డేటాని మనం దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలా డాక్యుమెంట్స్ని కూడా మనం దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. వాటన్నిటి గురించి పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి పార్ట్ 1 అనేది ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్. ఈ ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్లో మరలా 7 కాలమ్స్ ఉన్నాయి. వీటి మొత్తాన్ని ఫిల్ చేయాలి, సేవ్ చేయాలి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ 2లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ పార్ట్ 3 ఇలా మొత్తం 11 పార్ట్స్ని అదేవిధంగా లీవ్ లెడ్జర్ని కూడా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ డేటాని మనం అప్లోడ్ చేసినట్లు అవుతాం. ముందుగా మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ పార్ట్ 1 వచ్చేసరికి ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్. ఈ పర్సనల్ డీటెయిల్స్లో ఫస్ట్ చూసుకుంటే ఎంప్లాయీ డీటెయిల్స్, సెకండ్ వచ్చేసరికి ఫోటో అప్లోడ్ డీటెయిల్స్, థర్డ్ది ఫ్యామిలీ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, హోమ్ టౌన్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్. ఇప్పుడు వీటిని ఈ పర్సనల్ డీటెయిల్స్ని ఈ పార్ట్ 1 ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. దీంట్లో మన యొక్క పేరు కనిపిస్తుంది. ఆ పేరుని మనం సరి చేసుకోవచ్చు. కొంతమందికి ట్రెజరీ సైట్లో వారి యొక్క నేమ్ అనేది మిస్టేక్గా ఉంటుంది కొన్ని కారణాల చేత. అంటే స్టార్టింగ్లో నేము రాంగ్గా ఇవ్వటం వలన వారి పేరు కూడా తప్పుగా ఉంటుంది. మనం ఈ ESRని అప్డేట్ చేసేటప్పుడు మన యొక్క పేరును కూడా ఇక్కడ మనం సరి చేసుకోవచ్చు. అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా లేదా డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా తప్పుబడినా అలా మొత్తం ESRలో మొత్తం టోటల్గా మనం ఏ డేటా అయితే ఇస్తామో సేమ్ అదే డేటా రేపు ట్రెజరీ సైట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మనం వీటిని ఎంటర్ చేసేటప్పుడు అన్నిటినీ జాగ్రత్తగా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమీ లేకుండా మనం డేటాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం నేమ్ని సరి చేసుకోవచ్చు. సర్నేమ్ ఏమైనా మిస్టేక్ ఉన్నా సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ జెండర్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఈ ఆధార్ నెంబర్ కూడా మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ని మనం ఎడిట్ చేసుకునే ఒక విధంగా అవకాశం వచ్చినట్లు
నెక్స్ట్ ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వద్ద ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనం దేనికి అప్లికబుల్ అయితే దాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ వద్ద మన యొక్క కమ్యూనిటీని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పక్కన కేటగిరీ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ అప్లోడ్ అవుతుంది. కంపల్సరీగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి కంపల్సరీగా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అదే మనం ఓసీ వారైతే అదర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు, వారు ఎలాంటి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి దగ్గర ఉంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కూడా ఎవరిదైనా సిఎఫ్ఎంఎస్ సైట్లో కానీ లేకపోతే అదర్ సైట్లో కానీ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్గా ఉన్నా ఇక్కడ సరి చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కింద యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఇక్కడ ఇవ్వమన్నారు. కాబట్టి ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఇచ్చేస్తాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ గవర్నమెంట్ సర్వీస్, ఇక్కడ మన యొక్క స్టార్టింగ్ జాయినింగ్ డేట్ని ఇక్కడ మనం ఇచ్చేస్తాము. ఇది తప్పు ఉంటే సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్, ఇక్కడ ప్రస్తుతం ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ అనేది 60 years కాబట్టి 60 years సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ ఎవరికైనా సరే 62, 63 అప్లికబుల్ అయితే వారు మాత్రమే కిందది సెలెక్ట్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా ఇక్కడ సూపర్ యాన్యుయేషన్ డేట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ పేరెంట్ డిపార్ట్మెంట్, ఈ పేరెంట్ డిపార్ట్మెంట్ వద్ద ఇక్కడ మనం ఏ డిపార్ట్మెంట్కి అప్లికబుల్ అవుతామో ఆ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే టీచర్స్ సంబంధించింది అయితే ESC 02 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ఇక్కడ టీచర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్రెజెంట్ సర్వీస్ రూల్స్, ఈ సర్వీస్ రూల్స్లో టీచర్స్కి సంబంధించింది అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. స్కూల్ ఎడ్యుకేషనల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్లాసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్లాస్ని మనం కరెక్ట్గా ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటామంటే ఇక్కడ మీరు క్లాస్ 1 అని చెప్పి సెలెక్ట్ చేయండి. ముందు చేసిన తర్వాత ఈ క్లాస్ 1లో ఏమేం పోస్టులు ఉన్నాయి అనేవి ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనిని బట్టి మన క్లాస్ 1 అంటే ఏంటనేది ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మన క్లాస్ 1లో ఏమున్నాయి, హెచ్ఎం ఆఫ్ ప్రైమరీ స్కూల్ అంటే LFL హెచ్ఎం, అదేవిధంగా LP grade 1, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఈ క్లాస్ 1 కింద వస్తున్నారు. నెక్స్ట్ ఈ క్లాస్ 2లో ఏముందని చూద్దాం. నెక్స్ట్ క్లాస్ 2ని సెలెక్ట్ చేసుకుంటే ఈ 3 మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ 3 పోస్టులు ఎవరికైతే అప్లికబుల్ అవుతారో వారు క్లాస్ 2 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ 3 చూద్దాం. క్లాస్ 3 దగ్గరికి వచ్చేసరికి డ్రాయింగ్ టీచరు, LP grade 2, మ్యూజిక్ టీచరు, అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్, ఈ విధంగా ఎడ్యుకేటివ్స్ అందరూ క్లాస్ 3ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ 4ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా లైబ్రరీయన్ ఇన్ హై స్కూల్స్ ఈ విధంగా 2 పోస్టులు కనిపిస్తున్నాయి. దీనికి అప్లికబుల్ అయిన వారు మాత్రం క్లాస్ 4 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ 5 సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా 2 పోస్టులు కనిపించినాయి. ఈ విధంగా మన యొక్క పోస్ట్ అనేది ఏ క్లాసులో ఉందో ఆ క్లాస్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనం కరెక్ట్గా పోస్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రెజెంట్ పోస్ట్ కేటగిరీ వద్ద ప్రెజెంట్ మన యొక్క డిజిగ్నేషన్ ఏంటనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ లేటెస్ట్ శాలరీ డ్రాన్ DDO కోడ్, ఇక్కడ మన యొక్క DDO గారి యొక్క కోడ్ని ఇక్కడ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ గ్రూప్, ఇక్కడ ఎంప్లాయీ గ్రూప్ వద్ద ఎంప్లాయీ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎంప్లాయీ సబ్ గ్రూప్ వద్ద స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎంప్లాయీ ప్రెజెంట్ స్టేటస్ వద్ద రెగ్యులరైజ్డ్ కాబట్టి రెగ్యులరైజ్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. అదే టెంపరీ మీద ఎవరైనా జాబ్ చేస్తుంటే టెంపరీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఎంప్లాయీ ప్రెజెంట్ వర్కింగ్ స్టేటస్ వద్ద మనకి ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఎవరైనా డెప్యుటేషన్లో ఉన్నా లేకపోతే ఫారెన్ సర్వీస్ డెప్యుటేషన్లో ఉన్న లీవ్లో ఉన్నా వారందరూ వారికి అప్లికబుల్ అయిందని సెలెక్ట్ చేసుకుంటారు. అదే మిగతా వాళ్ళు రెగ్యులర్గా ఉన్నవారు మాత్రం రెగ్యులర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రిలీజన్ వద్ద అప్లికబుల్ అయ్యే రిలీజన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎంప్లాయీ కేటగిరీ వద్ద గెస్టెడ్ హెడ్ మాస్టర్ గారు అయితే గెస్టెడ్ అని చెప్పేసి, నాన్ గెస్టెడ్ అయితే నాన్ గెస్టెడ్ అని చెప్పేసి ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లీవ్ ఎంటైటిల్మెంట్ వద్ద ఇక్కడ వెకేషన్ నాన్ వెకేషన్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాదాపుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది వెకేషన్ కాబట్టి ఇక్కడ వెకేషన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరైనా నాన్ వెకేషన్ అప్లికబుల్ అయ్యేవారు మాత్రం నాన్ వెకేషన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ వద్ద మనం ఏ స్టేట్లో మన యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మండలం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ విలేజ్ వద్ద మన యొక్క విలేజ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ పిన్ కోడ్ ఇస్తాము. నేషనాలిటీ ఆటోమేటిక్గా ఇండియన్ అని చెప్పి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లోకల్ స్టేటస్ వద్ద అదేవిధంగా స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాం, జిల్లా సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ రెవెన్యూ డివిజన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మండలం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా లోకల్ స్టేటస్ డీటెయిల్స్ని ఇచ్చేస్తాము. నెక్స్ట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎవరైనా ఉంటే వారు ఈ ఆర్థో అయితే ఆర్థో, డెఫ్ అండ్ డమ్ అయితే డెఫ్ అండ్ డమ్, విజువల్ అయితే విజువల్, వీటిని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేయగానే ఆ పర్సంటేజ్ అడుగుతుంది. అదేవిధంగా ఆ మెడికల్ సర్టిఫికేట్ని కూడా ఇక్కడ వారు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లోడ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ గార్డియన్, ఈ కాపీని కూడా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అదే అప్లికబుల్ కాకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్లో
ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే ఇక్కడ మోల్స్ 2 మోల్స్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హైట్ ఇన్ సెంటీమీటర్ కూడా ఎంటర్ చేయాలి. అదేవిధంగా అప్లోడ్ స్కాన్డ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనం బ్రౌజ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ ఎంప్లాయీ డీటెయిల్స్లో ఇన్ని ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ సేవ్ అవుతాయి. నెక్స్ట్ ఫోటో అప్లోడ్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈ ఫోటో అప్లోడ్ డీటెయిల్స్లో ఇక్కడ మన యొక్క లేటెస్ట్ ఫోటోని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఫోటో అట్ ది టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ యాజ్ పర్ ఎస్ఆర్ అంటే ఎస్ఆర్లో ఉన్న ఫోటోని మనం స్కాన్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫోటో 12 months బిఫోర్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అంటే ఇక్కడ ఎవరైతే 12 monthsకి ఇంకా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారో లేకపోతే రిటైర్ అయ్యారో వారి యొక్క ఫోటోని మాత్రం ఇక్కడ ఇస్తారు. మిగతా వారు ఎవరైనా నో ప్రాబ్లం. అదేవిధంగా ఫోటో విత్ స్పౌజ్ 12 months బిఫోర్ రిటైర్మెంట్కి ముందు 12 monthsకి ముందు ఆ యొక్క ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈ విధంగా దీనికి అప్లికబుల్ అయిన వారు మాత్రమే ఇక్కడ ఫొటోస్ని అప్లోడ్ చేయండి. మిగతా వారు లేటెస్ట్ ఫోటోని ఎస్ఆర్లో ఉన్న ఫోటోని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్. ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్లో మన యొక్క డిపెండెంట్స్ని ఎవరెవరు ఉన్నారనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎవరెవరిని ఎంటర్ చేస్తామంటే ఇక్కడ రిలేషన్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మన యొక్క స్పౌజు, సన్ను, డాటరు, మదరు, ఫాదరు వీరి యొక్క డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. నేమ్ ఇస్తాము, సర్నేమ్ ఇస్తాము, ఈజ్ అలైవ్ ఇచ్చేస్తాము. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము. ఆ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి వారి యొక్క ఆధార్ నెంబర్ ఇస్తాము, మొబైల్ నెంబర్స్ ఇస్తాము. ఒకవేళ స్పౌజ్ అయితే ఆ స్పౌజ్ సంబంధించి డేట్ ఆఫ్ మ్యారేజ్ ఇస్తాము. టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వద్ద ఇక్కడ ఆ ఫ్యామిలీ మెంబర్ కనుక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఏపీ స్టేట్ గవర్నమెంట్ అని, అన్ఎంప్లాయ్ అయితే అన్ఎంప్లాయిడ్ అని చెప్పేసి ఈ విధంగా అప్లికబుల్ అయిన వాటిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక కాలమ్ని యాడ్ చేయడానికి ఇక్కడ యాడ్ రో ఇవ్వడం జరిగింది. ఈ యాడ్ రో మీద క్లిక్ చేస్తే ఇంకొక ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకని యాడ్ చేయాలంటే మరలా యాడ్ రో మీద క్లిక్ చేస్తాం. ఈ విధంగా మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎంటర్ చేసేస్తాం. ఫైనల్లో సేవ్ మీద క్లిక్ చేస్తే ఆ డేటా మొత్తం సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో కూడా ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో మనకి ఏదైతే అప్లికబుల్ అవుతుందో వాటిని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బిలో 7th క్లాస్ నుంచి ఇక్కడ అడగడం జరిగింది. కాకపోతే మనకి ఈ బిలో 7th క్లాస్ సంబంధించి ఏమీ ఉండవు కాబట్టి ఇక్కడ మీరు మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ అయితే ఎప్పటి నుంచి అయితే అప్లికబుల్ అయినాయో వాటిని మాత్రం ఇవ్వండి. అంటే మనకి 10th క్లాస్ నుంచి దాదాపుగా అందరికీ ఉంటాయి కాబట్టి ఎస్ఎస్సి నుంచి మనం డీటెయిల్స్ని ఇక్కడ మనం ఇవ్వవచ్చు. నెక్స్ట్ ఎంటర్ ఇస్తాము. నెక్స్ట్ బీఈడి ఇస్తాము. ఈ విధంగా మనకి ఏ క్వాలిఫికేషన్ అయితే అప్లికబుల్ అవుతుందో ఆ క్వాలిఫికేషన్ అన్నిటినీ మనం ఇక్కడ ఇస్తాము. దాని కొరకు ఇక్కడ యాడ్ రో ఉంటుంది. ఇక్కడ యాడ్ రో మీద క్లిక్ చేస్తే ఎన్ని రోస్ అయినా యాడ్ అవుతాయి. మన వద్ద ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నిటిని ఇక్కడ ఇచ్చేయాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఆ బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి. అంటే ఇక్కడ స్ట్రీమ్ ఇస్తాం. అంటే ఎంపీసీ అయితే ఎంపీసీ అలా మనం ఆ స్ట్రీమ్ ఇస్తాము. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇస్తాము. ఆ యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ, లేదా కాలేజ్ అయితే కాలేజ్, స్కూల్ అయితే స్కూల్, దానికి ఏది అప్లికబుల్ అయితే ఆ టైంలో అది ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ వద్ద మనం ఇలా ఇండియా లేదా అవుట్ సైడ్ ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మండలం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అప్లోడ్ ఆ సర్టిఫికేట్ సంబంధించి ఆ కాపీని కూడా ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఆ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్ని కూడా ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన వద్ద ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నిటికి సంబంధించి ఈ సర్టిఫికేట్ అన్నిటిని మనం దగ్గర ఉంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లోనే అప్లోడ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఆర్ ఎస్ఆర్. మనకి ఎస్ఆర్లో ఆ లోకల్ అనేది ఏంటనేది ఉంటుంది. దాన్నైనా అప్లోడ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లేదంటే మీ వద్ద లోకల్ స్టేటస్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే ఆ స్టేటస్ సర్టిఫికేట్ని కూడా ఇక్కడ మనం బ్రౌజ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ సేవ్ అవుతాయి. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మన యొక్క పర్మనెంట్ అడ్రస్ని క్లిక్ చేస్తాము. ఆ పైన ఉన్నది కింద ఉన్నది రెండు ఒకటైతే ఈ క్లిక్ హియర్ ఇఫ్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సేమ్ పైన పర్మనెంట్ డీటెయిల్స్లో ఏదైతే ఇచ్చామో సేమ్ అదే అడ్రస్ ఈ కమ్యూనికేషన్ అడ్రస్లోకి వచ్చేస్తుంది. ఈ మొత్తాన్ని మనం సేవ్ చేసేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క హోమ్ టౌన్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ మనం జిల్లా వీటన్నిటిని ఇచ్చేసేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటి, నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఏంటి ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటికి మనం దగ్గరలో ఉన్న వాటిని మనం ఇవ్వచ్చు. ఈ విధంగా ఈ హోమ్ టౌన్ డీటెయిల్స్ని ఇచ్చేస్తాము. నెక్స్ట్ అకౌంట్ డీటెయిల్స్. ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ వద్ద మన యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ఇచ్చేయచ్చు. ఇక్కడ మన యొక్క ఐఎఫ్ఎస్సి కూడా ఇస్తాము, అకౌంట్ నెంబర్ ఇస్తాము. ఇక్కడ ఆ బ్యాంకు సంబంధించి ఆ ఫ్రంట్ పేజీని ఇక్కడ అప్లోడ్ చేయమన్నారు కాబట్టి ఆ ఫ్రంట్ పేజ్ ఉండే విధంగా ఆ డాక్యుమెంట్ని ముందుగా మనం రెడీ ఉంచుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా పాన్ నెంబర్ ఇవ్వాలి. ఆ పాన్ నెంబర్ సంబంధించి ఆ పాన్ కార్డుని కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ సిపిఎస్ సంబంధించిన వారైతే సిపిఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. అదే పిఎఫ్ అయితే జెడ్పీపీఎఫ్ అని. ఈ విధంగా మీరు దేనికైతే అప్లికబుల్ అవుతారో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సిపిఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ప్రాన్ నెంబర్ అడుగుతుంది. అప్పుడు ఇక్కడ మనం అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ వద్ద ప్రాన్ కార్డ్ని ఇక్కడ మనం అప్లోడ్ చేస్తాం.
అదేవిధంగా ఇక్కడ కూడా మనం పాన్ కార్డ్ని అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏపీజీఎల్ఐ నెంబర్ వేస్తాము. ఏపీజీఎల్ఐ బాండ్ని ఇక్కడ మనం అప్లోడ్ మీద క్లిక్ చేసేసి ఈ బ్రౌజర్లో మనం అటాచ్ చేసేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ జెడ్పీపీఎఫ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఆ జెడ్పీపీఎఫ్ నెంబర్ అడుగుతుంది, ఆ జిల్లా అడుగుతుంది, డేట్ ఆఫ్ అడ్మిషన్ టు జీపీఎఫ్ ఈ డేట్ కూడా ఇక్కడ మనం ఈ జెడ్పీపీఎఫ్ సంబంధించిన వారు ఇచ్చేస్తారు. అదేవిధంగా పీఎఫ్ క్లోజింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ మార్చ్ 31, 2019 ఎంత మన యొక్క పీఎఫ్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది ఇక్కడ ఇచ్చేస్తాం. ఈ విధంగా జెడ్పీపీఎఫ్ వాళ్ళు ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా ఈ పార్ట్ 1లో ఎంప్లాయీ డీటెయిల్స్, ఫోటో అప్లోడ్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, హోమ్ టౌన్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ వీటన్నిటిని మనం ఫిలప్ చేసేసి ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా సేవ్ చేసుకుంటే ఈ పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. ఈ పార్ట్ 2 అనేది ఏంటంటే సర్టిఫికేట్ డీటెయిల్స్. దీంట్లో ఇమ్యూటబుల్ సర్టిఫికేట్స్ అడిగారు, మ్యూటబుల్ సర్టిఫికేట్స్ అడిగారు, మన యొక్క ప్రాపర్టీస్ కూడా ఇక్కడ అడగడం జరిగింది. ముందు ఈ ఇమ్యూటబుల్ సర్టిఫికేట్స్లో ఏమేమి అడిగారని చూద్దాం. దీంట్లో మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆ సర్టిఫికేట్ డేట్ను, ఆ మెడికల్ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయమన్నారు. అసలు ఆ సర్టిఫికేట్ ఏంటి అనేది కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్యారెక్టర్ అండ్ యాక్సిడెంట్ సర్టిఫికేట్ అంటే పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ను కూడా ఇక్కడ బ్రౌజర్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. ఎప్పుడు ఆ కంప్లీట్ అయింది అనేది కూడా ఆ సర్టిఫికేట్ డేట్ని కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎలిజెన్స్ టు ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఎంప్లాయీ హ్యాస్ టేకిన్ ది ఓత్ ఆఫ్ ఎలిజెన్స్. ఇక్కడ మనం ఈ ఓత్ ఆఫ్ ఎలిజెన్స్ సంబంధించి ఆ సర్టిఫికేట్ని కూడా ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అటెస్టేషన్ అంటే మన యొక్క డీడీఓ గారు కూడా అటెస్టేషన్ అనేది చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్ మనం బ్రౌజర్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా ఓత్ ఆఫ్ సీక్రసీ దీనికి సంబంధించి సర్టిఫికేట్ని కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ని కూడా మన యొక్క హెడ్ ఆఫ్ ఆఫీస్ వారు అటెస్టేషన్ అనేది చేసిన తర్వాత మాత్రమే మనం బ్రౌజర్ మీద క్లిక్ చేసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ ఏంటి అనేవి ఏమి మనం ఫిలప్ చేయాలనేది నెక్స్ట్ మరలా వీడియో అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యూటబుల్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ ఇక్కడ మ్యూటబుల్ సర్టిఫికేట్స్లో మనం నామినీ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి నామినీస్ అడిగారంటే మనకి గ్రాట్యుటీ వచ్చింది అనుకోండి ఫ్యూచర్లో, ఆ గ్రాట్యుటీ సంబంధించి ఆ నామినీగా మనం ఎవరిని ఉంచుతున్నాం ముందుగానే ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చేస్తాము. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ వద్ద మనం ఇందాక ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్లో మనం ఎవరి పేర్లు అయితే ఇస్తామో సేమ్ అవే పేర్లు ఇక్కడ ఈ పార్ట్ 2లో మ్యూటబుల్ సర్టిఫికేట్లో ఇక్కడ వస్తాయి. కాబట్టి మనం పార్ట్ 1లో యాడ్ చేసిన ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు. కనిపించిన తర్వాత ఈ గ్రాట్యుటీ సంబంధించి నామినేషన్గా ఎవరిని మనం ఇస్తున్నామో వారిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం ఇంకా డేటా ఇచ్చి సేవ్ చేయలేదు కాబట్టి అలా బ్లాంక్గా చూపించింది. ఇక్కడ డేట్ ఆఫ్ నామినేషన్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ ఇస్తాము. ఇక్కడ ఇద్దరు ముగ్గురిని కూడా మనం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ రో మీద క్లిక్ చేస్తే ఇద్దరిని యాడ్ చేసేసి ఒకరికి 50 ఇంకొకరికి 50 ఈ విధంగా మన ఇష్టం వచ్చినట్లుగా నామినీకి సంబంధించి ఆ గ్రాట్యుటీని మనం పర్సంటేజ్ కింద మనం షేర్ చేయవచ్చు. అంటే ఇన్ కేస్ ఏమైనా జరిగితే ఫ్యూచర్లో లేకపోతే మనం రిటైర్ అయినప్పుడు ఆ గ్రాట్యుటీ అనేది ఆ నామినీకి చెందటం జరుగుతుంది. కాబట్టి మనం గవర్నమెంట్ వారికి ముందుగానే ఆ నామినీస్ ఎవరనేది కూడా మనం ఈ ఈఎస్ఆర్ ద్వారా మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీఎఫ్కి సంబంధించిన వారు ఆ పీఎఫ్ సంబంధించి ఆ నామినీని ఎవరిని యాడ్ చేయాలనుకుంటున్నామో ముందుగానే ఇక్కడ మనం ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వారిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఎలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ నామినేషన్ ఇచ్చేస్తాము, ఇక్కడ సేవ్ చేస్తాం. అదేవిధంగా సిపిఎస్ వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ నామినీని యాడ్ చేసుకుంటారు. ఇక్కడ ఏమన్నా పిఎఫ్ వాళ్ళు నామినీని యాడ్ చేసుకుంటారు, ఇక్కడ ఏమన్నా సిపిఎస్ వాళ్ళు నామినీని యాడ్ చేసుకుంటారు. ఆ డేట్ ఆఫ్ నామినేషన్ ఇస్తారు, ఎంత పర్సంటేజ్ షేర్ని ఉంచాలనుకుంటున్నాం ఆ పర్సంటేజ్ షేర్ ఇచ్చేస్తారు. ఒకవేళ ఇద్దరిని యాడ్ చేయాలనుకుంటే యాడ్ రో మీద క్లిక్ చేస్తే మనం ఇద్దరిని యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఏపీజీఎల్ఐ సంబంధించింది కూడా ఎవరిని నామినీగా యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫ్యామిలీ మెంబర్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ఇస్తాం, పర్సంటేజ్ ఇస్తాము. ఒకవేళ ఇద్దరు ముగ్గురు యాడ్ చేయాలనుకుంటే యాడ్ రో మీద క్లిక్ చేస్తే మనకి రోస్ ఎక్స్ట్రా వస్తాయి. ఈ విధంగా ఈ మ్యూటబుల్ సర్టిఫికేట్స్లో మనం నామినీస్ని ఈ విధంగా యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రాపర్టీస్. అదేవిధంగా ఇక్కడ మనం ప్రాపర్టీస్ మన యొక్క ప్రాపర్టీస్ని కూడా ఇక్కడ మనం తెలియజేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ రిలేషన్షిప్ అంటే ఇక్కడ మనం ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేస్తే వారి కింద ఏమైనా ఆస్తులు ఉంటే వారిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆటోమేటిక్గా మన పేరు కూడా ఇక్కడ వస్తుంది. ఇలా మనం మన యొక్క పేరుని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీ నేమ్ మన కింద ఏముంది, హౌస్ ఉందా, ఫ్లాట్ ఉందా, షాప్ ఉందా, లేకపోతే ఇంకేమైనా ఉందా, అదరైతే ఇంకా వేరే. ఈ విధంగా మన యొక్క ప్రాపర్టీస్ని కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్ని సెలెక్ట్ చేసుకొని వారి పేరు మీద ఏమేమి ఉన్నాయి అనేది ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏమేమి అడిగారంటే ఇక్కడ ల్యాండ్ అయితే ఎంత ఉంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, అదేవిధంగా స్టేటు, డిస్టిక్, మండలం అంటే ఆ ల్యాండ్ అనేది ఎక్కడ ఉంది, ఇలా లొకేషన్ ఇస్తాము. అదేవిధంగా సర్వే నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అక్వైర్డా లేకపోతే డిస్పోజడా, నెక్స్ట్ మోడ్ ఆఫ్ అక్విజిషన్ డిస్పోజల్, అదేవిధంగా డేట్ ఆఫ్ అక్విజిషన్ డిస్పోజల్, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ అక్విజిషన్ డిస్పోజల్ రూపీస్ ఇన్ ల్యాక్స్, నెక్స్ట్ పర్మిషన్ అప్టైన్డ్ ఎస్ ఆర్ నో.
నెక్స్ట్ అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ ప్రాపర్టీ పర్మిషన్, ఆ ప్రాపర్టీ సంబంధించి ఆ పర్మిషన్ కాపీని కూడా ఇక్కడ అప్లోడ్ చేయమని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇంకా వేరే ప్రాపర్టీస్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే అడ్రస్ మీద క్లిక్ చేస్తే ఇంకా వేరే ప్రాపర్టీస్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ పైన ఉన్న ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అనమాట. ఈ కింద వచ్చేసరికి మూవబుల్ ప్రాపర్టీస్, అంటే మన వద్ద ఎంత గోల్డ్ ఉంది, ఎంత సిల్వర్ ఉంది, ఎన్ని లోన్లు ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎంత ఫర్నిచర్ ఉంది, ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఈ విధంగా ఈ మూవబుల్ ప్రాపర్టీస్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకే కాకుండా మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద కూడా ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే వారిని కూడా ఇక్కడ మనం ఆ డీటెయిల్స్ అన్నిటిని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేసుకోవడానికి ఇక్కడ యాడ్ రోస్ మీద క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఈ విధంగా ఈ పార్ట్ 2లో ఇమ్మూటబుల్ సర్టిఫికేట్స్ని, అదేవిధంగా మ్యూటబుల్ సర్టిఫికేట్స్ని, ప్రాపర్టీస్ని, వీటన్నిటిని మనం డేటాని ఎంటర్ చేసేస్తాం. నెక్స్ట్ పార్ట్ 3, 4, 5 దీంట్లో ఏముందైనా చూద్దాం. దీంట్లో మన ఎస్ఆర్కి సంబంధించి, అంటే మన యొక్క సర్వీస్ సంబంధించి ఇక్కడ ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ అంటే ఏంటంటే మనం స్టార్టింగ్లో అపాయింట్మెంట్ తీసుకుంటాం, ఆ అపాయింట్మెంట్ సంబంధించి డీటెయిల్స్ని ఇక్కడ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ మనం స్టార్టింగ్లో మనం ప్రొబేషన్లో ఉంటాం, ఆ ప్రొబేషన్ సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ రెగ్యులరేషన్ జరిగింది, ఆ రెగ్యులేషన్ జరిగిన ఈవెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం, పక్కన డేట్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ చేంజ్ ఇన్ పే. చేంజ్ ఇన్ పే అనేది మనకి ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతుంది, మనకి ఇంక్రిమెంట్లు వచ్చినప్పుడు కానీ, లేకపోతే 12 years కానీ, లేకపోతే 6 years కానీ, ఈ విధంగా కంప్లీట్ అయినప్పుడు మన యొక్క పే అనేది చేంజ్ అవుతుంది. ఎప్పుడెప్పుడు ఆ పే చేంజ్ అనేది ఇక్కడ ఈవెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మనం ట్రాన్స్ఫర్స్ జరిగిన, ప్రమోషన్ జరిగిన, డిప్యుటేషన్ మీద వెళ్ళిపోయినా, ఈ విధంగా వీటిల్లో వచ్చినన్నింటిని మనం ఇక్కడ ఒక్కొక్క ఈవెంట్ని మనకు అప్లికబుల్ అయ్యే ఈవెంట్స్ అన్నిటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఫస్ట్ది అపాయింట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఆ ఈవెంట్ డేటు మనం ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యామో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఊరిన ఎగ్జాంపుల్ వరకు ఏదో ఒక డేట్ ఇచ్చేసాను. ఈ విధంగా అపాయింట్మెంట్ ఈవెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని డేట్ ఇచ్చేసి యాడ్ మీద క్లిక్ చేస్తే ఈ అపాయింట్మెంట్ సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది. ఆ అపాయింట్మెంట్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చామా, మనకి ఈ విధంగా ఏది అప్లికబుల్ అయితే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకోగానే ఆ అపాయింట్మెంట్ డీటెయిల్స్ సంబంధించి ఆర్డర్ నెంబరు, ఆర్డర్ డేటు, డేట్ ఆఫ్ జాయినింగ్ టైము, ఎఫ్ఎన్నా లేకపోతే ఏఎన్నా, నెక్స్ట్ సెలక్షన్ బై, ఆ సెలక్షన్ అనేది ఏ విధంగా జరిగింది, నెక్స్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాం, సర్వీస్ రూల్స్, పోస్ట్ కేటగిరీ, నెక్స్ట్ ఇక్కడ క్లాసు. ఇందాక మనకి స్టార్టింగ్లో ఏ డిపార్ట్మెంట్ అయితే ఇచ్చామో ESC 02 అదే ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ ఇందాక మీకు చెప్పా కదా, మీరు ఏ క్లాస్కి సంబంధించిన వారైతే ఆ క్లాస్ని ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క పోస్ట్ కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టైం స్కేల్ వద్ద అప్పుడు మీరు ఏ PRCలో జాయిన్ అయ్యారు, ఆ PRC అపాయింట్మెంట్ అప్పుడు తీసుకున్న ఆ PRC ఇయరు, ఆ పే స్కేలు, ఆ బేసిక్ పే, ఈ విధంగా అపాయింట్మెంట్ జరిగినప్పుడు మీకు ఎంతెంత బేసిక్ పేలు తీసుకున్నారో ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా రెగ్యులరేషన్ అనేది జరిగింది. ఈ విధంగా ఈవెంట్ నేమ్ వద్ద రెగ్యులేషన్ తీసుకోండి. నెక్స్ట్ యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ మరలా డిపార్ట్మెంటు, ఆ సర్వీస్ రూల్స్ వీటన్నిటిని ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఆ రెగ్యులేషన్ సంబంధించి ఆ ప్రొసీడింగ్ ఆర్డర్ డేట్ని ఇచ్చేస్తాం. ఈ విధంగా ఇక్కడ మీరు ఈవెంట్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ మనం ఫిల్ చేసేయాలి. ఇక్కడ చేంజ్ ఇన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఎప్పుడెప్పుడు చేంజ్ అయింది అంటే యాన్యువల్ ఇంక్రిమెంట్ తీసుకున్నప్పుడు చేంజ్ అయింది, స్టెప్ అప్ తీసుకుంటారు కొంతమంది, లేకపోతే పే రివిజన్ అంటే PRC తీసుకుంటారు. అలా ప్రతిదీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనకు అప్లికబుల్ అయ్యే ప్రతి ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నిటిని ఫిల్ చేయాలి. ఈ విధంగా ఈ పార్ట్ 3, 4, 5లో ఈ SR సంబంధించి ఈవెంట్స్ అన్నిటినీ మనకు ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు కానీ, ప్రమోషన్ వచ్చినప్పుడు కానీ ఆ డీటెయిల్స్ అన్నిటినీ మొత్తం డీటెయిల్స్ అన్నిటిని ఇక్కడ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 6లో లీవ్ ట్రావెల్ కన్సెషన్ డీటెయిల్స్. మనం ఒకవేళ లీవ్ ట్రావెల్ కన్సెషన్ అనేది తీసుకుంటే ఆ లీవ్ ట్రావెల్ సంబంధించి ఆ బ్లాక్ పీరియడ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా హోమ్ టౌనా లేకపోతే ఎనీవేరా అనేది సెలెక్ట్ చేసుకుంటాం. వెదర్ లీవ్ అవైల్డ్ వద్ద SRను ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా తీసుకున్నాం, ఎన్ని రోజులు, ప్లేస్ ఆఫ్ విజిట్, ఆ బిల్ నెంబర్స్, బిల్ డేటు, అమౌంట్, ఆ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, అదేవిధంగా ఆర్డర్ కాపీని ఇచ్చేయచ్చు. అదేవిధంగా ఆర్డర్ కాపీని కూడా మనం అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ LTC అనేది 2 సార్లు తీసుకుంటే అప్పుడు యాడ్ రో మీద క్లిక్ చేసేసి మరలా ఇంకొక డీటెయిల్స్ని ఇచ్చేయచ్చు. ఈ విధంగా ఈ LTCకి సంబంధించి ఈ పూర్తి సమాచారం విత్ సర్టిఫికేట్ అంటే ఆర్డర్తో సహా మనం డీటెయిల్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 7 ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డీటెయిల్స్. ఎవరైనా సరే ఆ అడ్వాన్స్ అనేది తీసుకొని ఉంటే ఇక్కడ శాంక్షన్ ఆర్డర్స్లోకి వచ్చేసేసి మనం ఏం అడ్వాన్స్ తీసుకున్నాం, ఒకవేళ ఎవరైనా HBA హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ తీసుకుంటే ఇది ఇచ్చేయచ్చు. ఒకవేళ ఫెస్టివల్ అడ్వాన్స్ ఎప్పుడైనా తీసుకుంటే అది ఇచ్చేయచ్చు. APGLI లోన్ తీసుకుంటే అది ఇచ్చేయచ్చు. ఈ విధంగా మనం ట్రెజరీ నుంచి ఏవైతే అడ్వాన్సెస్ తీసుకున్నామో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఆర్డర్ నెంబర్ ఇవ్వాలి, ఆర్డర్ డేట్ ఇవ్వాలి,
ఆ ఆర్డర్ కాపీని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్డ్ సర్టిఫికేట్ని కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక అడ్వాన్స్ అనేది తీసుకుంటే యాడ్ రోల్ మీద క్లిక్ చేసేసి మనం ఇంకో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ విధంగా ఈ శాంక్షన్ ఆర్డర్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అమౌంట్ శాంక్షన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ ఇందాక మీకు సేవ్ చేస్తే అప్పుడు ఆ శాంక్షన్ టైప్ అనేది ఇక్కడ మీకు వస్తుంది. ఇప్పుడు ఇంకా నేను సేవ్ చేయలేదు కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అని చెప్పి వచ్చేసింది. ఆ శాంక్షన్ సంబంధించి ఆ టైప్ సెలెక్ట్ చేసుకుంటాము, ఆ డేటు, ఆ పర్పస్, ఎంత అమౌంటు, అదేవిధంగా ఇంట్రెస్ట్ అమౌంటు, ఈ డీటెయిల్స్ అన్నింటిని మనకు అప్లికబుల్ అయిన దాన్ని ఇక్కడ మనం ఇచ్చేస్తాం. నెక్స్ట్ అమౌంట్ డ్రాన్, ఎంత అమౌంట్ తీసుకున్నామని ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ మనం ఇచ్చేస్తాము. ఆ ఓచర్ నెంబర్, ఓచర్ డేట్స్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అమౌంట్ రికవర్డ్, మనం ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు తిరిగి మనం చెల్లిస్తూ ఉంటాం కదా, ఎంత రికవర్డ్ అయినాయి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ మనం పూర్తిగా డీటెయిల్డ్గా ఇక్కడ ఆ ఇన్స్టాల్మెంట్, ఆ రికవరీస్ ఎన్ని అయినాయి, ఎంత అమౌంట్ అయింది, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, ఆ డీటెయిల్స్ని కూడా ఈ అమౌంట్ రికవర్డ్లో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్రేక్స్ ఇన్ రికవరీ, ఇక్కడ రికవరీ కనుక ఏమైనా బ్రేక్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్లో క్లియరెన్స్ సర్టిఫికెట్, ఆ సర్టిఫికెట్ని కూడా ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. మన వద్ద ఏ క్లియరెన్స్ సర్టిఫికెట్ అనేది లేకపోతే డీడీఓ గారి వద్ద నుంచి ఏదైనా ఒక అంత కట్టేసామని చెప్పేసి మనం పేపర్ మీద సైన్ స్టాంప్ తీసుకున్న ఆ సర్టిఫికెట్ని అయినా సరే ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేసేయవచ్చు. ఈ విధంగా పార్ట్ 7లో అడ్వాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 8లో గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే జిఏఎస్ సంబంధించి ఆ డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వాలి. డేట్ ఆఫ్ అడ్మిషన్ టు ద జిఎస్ స్కీమ్ అంటే జిఎస్ మనం ఎప్పుడు జిఎస్లోకి ఎంటర్ అయ్యాము ఆ డేట్ ఇస్తాము, ఇక్కడ గ్రూప్ ఇస్తాం. కొంతమంది 30 రూపీస్ కట్ అయ్యింది, కొంతమంది 60 కట్ అయ్యింది. ఇలా మనం ఏ గ్రూప్ వద్ద ఉంటే ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫ్రమ్ డేట్ ఇచ్చేస్తాము, రిమార్క్స్ ఏమైనా ఉంటే ఇస్తాము. అదేవిధంగా జిఏఎస్ సంబంధించి మనకి ఎస్ఆర్లో ఎంట్రీ ఉంటుంది కదా, ఆ ఎస్ఆర్లో ఉన్న ఎంట్రీని ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేసేయవచ్చు. ఈ విధంగా జిఏఎస్ కనుక ఎప్పుడైనా మీకు మారితే మీరు యాడ్ రో మీద క్లిక్ చేసేసి ఆ మారిన దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అలా మీకు జిఏఎస్ ఎన్నిసార్లు అయితే మారిందో అన్ని డేట్స్ని ఇక్కడ మీరు ఇచ్చేసేయచ్చు. నెక్స్ట్ పార్ట్ 9 అనేది సర్వీస్ వెరిఫికేషన్ డీటెయిల్స్. ఈ సర్వీస్ వెరిఫికేషన్ డీటెయిల్స్లో మనకి పిఎఫ్ డీటెయిల్స్, సిపిఎస్ డీటెయిల్స్, ఈ విధంగా మనకి 4 రకాల కాలమ్స్ అడగడం జరిగింది. అంటే మనకు పిఎఫ్ సంబంధించింది మనం ఏమైనా అడ్వాన్స్ తీసుకొని ఉంటే ఇక్కడ టెంపరీ అడ్వాన్స్, లేకపోతే పార్ట్ ఫైనల్ విత్ డాలర్, ఇక్కడ పిఎఫ్ సంబంధించి లోన్ ఎవరైనా తీసుకుంటే ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. దీంట్లో అడ్వాన్స్ సబ్ టైప్ ఇవ్వడం జరిగింది, పర్పస్, డేట్ ఆఫ్ శాంక్షన్, ఆర్డర్ నెంబరు, ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది, ఎన్ని ఇన్స్టాల్మెంట్లు, ఈ విధంగా రికవరీ, ఆ రికవరీ అయిందా లేదా, నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ రికవర్డ్, ఆ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఇచ్చేసేయాలి. ఫైనల్లో ఇక్కడ ఆ శాంక్షన్ ఆర్డర్ని కూడా ఇక్కడ మనం అటాచ్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు 2-3 లోన్లు తీసుకుని ఉంటే యాడ్ రో మీద క్లిక్ చేసేసి మిగతా డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా జీపీఎస్ సంబంధించి ఆ లోన్ సంబంధించి ఈ పార్ట్ 9లో ఇస్తారు. నెక్స్ట్ సిపిఎస్ డీటెయిల్స్లో ఇక్కడ సిపిఎస్ సంబంధించి కూడా ఆ సిపిఎస్ డీటెయిల్స్ని అడగడం జరిగింది. అంటే ఎంప్లాయీ సబ్స్క్రిప్షన్ మంత్లీ ఎంత, ఏరియాస్ రూపంలో ఎంత చెల్లించారు, గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఎంత, ఈ విధంగా మనకి ఇక్కడ ఇయర్ వారీగా అడగడం జరిగింది. అంటే ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంత సిపిఎస్ అమౌంట్ని చెల్లించాము ఆ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే మనకి చాలా కాలమ్స్ యాడ్ అవుతాయి. మనం ఈ సిపిఎస్ డీటెయిల్స్ని ఫిల్ చేయాలంటే మనం ప్రాన్ వెబ్సైట్లోకి లాగిన్ అయిపోతే ఆ డీటెయిల్స్ అన్నీ మనకి స్టేట్మెంట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ అన్నిటిని మనం ఇక్కడ ఈ సిపిఎస్ డీటెయిల్స్ మనం ఈజీగా ఫిల్ అనేది చేయవచ్చు. ఈ విధంగా ఇక్కడ 2004 నుంచి 2018 వరకు టోటల్గా ఎంత అమౌంట్ మనం సిపిఎస్ ఖాతాలో జమ అయింది, ఎంప్లాయీ సబ్స్క్రిప్షన్ ఎంత, గవర్నమెంట్ ఎంత కాంట్రిబ్యూషన్ చెల్లించింది, ఆ డీటెయిల్స్ అన్నిటిని ఇక్కడ మనం ఆ ప్రాన్ అకౌంట్లో డీటెయిల్స్ చెక్ చేసుకొని వాటన్నిటిని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్వీస్ బై డీడీఓ, ఇక్కడ మనకి డీడీఓ గారి చేత సర్వీస్ వెరిఫికేషన్ జరిగితే ఆ డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఎప్పుడు వెరిఫికేషన్ జరిగింది ఇక్కడ ఫ్రమ్ టు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కాంప్లయన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆడిట్, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమైనా కాలమ్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ రో మీద క్లిక్ చేసేసి మనం ఇంకా కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిట్ బై ఏజీ, ఇక్కడ ఏజీ చేత ఆడిట్ అనేది జరిగితే దానికి సంబంధించి డేట్ ఆఫ్ వెరిఫికేషను, ఆ వెరిఫికేషన్ పీరియడ్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ ఇచ్చేస్తాము. ఈ విధంగా అప్లికబుల్ అయిన వారు మాత్రమే వీటిని ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పార్ట్ 10 వచ్చేసరికి డిపార్ట్మెంటల్ టెస్ట్ సంబంధించి ఆ డీటెయిల్స్ని ఇక్కడ ఈ పార్ట్ 10లో ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ పార్ట్ 10లో డిపార్ట్మెంటల్ టెస్ట్ సంబంధించి డీటెయిల్స్ని ఇస్తాము. దీంట్లో టెస్ట్, ట్రైనింగ్ డీటెయిల్స్ 2 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ టెస్ట్లో మనం ఏమేమి టెస్ట్లో పాస్ అయ్యాము, ఆ టెస్ట్ నేము, ఆ ఎగ్జామ్ పేరు, హాల్ టికెట్ నెంబరు, ఎగ్జామ్ డేటు, డేట్ ఆఫ్ పాసింగు, దానికి సంబంధించింది ఒక ఆర్డర్ కాపీ. ఆర్డర్ కాపీ అంటే మనకి ఎస్ఆర్లో ఎంట్రీ ఉంటే అదని ఇచ్చేయచ్చు. మనం ఇంకా యాడ్ చేయాలంటే యాడ్ రోస్ మీద క్లిక్ చేసేసి ఇంకా రోస్ని మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క డిపార్ట్మెంట్ టెస్ట్ సంబంధించి
ఈ వివరాలు ఇచ్చేస్తాము. ఇచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ సేవ్ అవుతాయి. నెక్స్ట్ ట్రైనింగ్ డీటెయిల్స్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటే మన డిపార్ట్మెంట్ వద్ద నుంచి ఆ ట్రైనింగ్ యొక్క పేరు, ఆ నేమ్ ఆఫ్ ది ట్రైనింగ్ ఇన్స్టిట్యూటు, నెక్స్ట్ లొకేషన్, ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాము, ఇక్కడ పీరియడ్, ఈ విధంగా ఏమైనా ఉంటే ట్రైనింగ్ డీటెయిల్స్ అంటే డిపార్ట్మెంట్ పరంగా ఆ ట్రైనింగ్ డీటెయిల్స్ని ఇక్కడ మనం ఎంటర్ చేసేస్తాము. నెక్స్ట్ పార్ట్ 11 వచ్చేసరికి ఇన్సెంటివ్స్, ఎవరైనా సరే ఇన్సెంటివ్స్ కానీ, అవార్డ్స్ కానీ, రివార్డ్స్ కానీ, సేవా పథకాలు కానీ ఈ విధంగా ఎవరికైనా అప్లికబుల్ అయితే ఈ పార్ట్ 11ని ఫిల్అప్ చేయండి. ఇక్కడ శాంక్షన్ డేట్ వద్ద శాంక్షన్ డేట్ ఇచ్చేసేయండి. ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్సెంటివ్ వద్ద ఎలాంటిది మనం తీసుకున్నాము, అవార్డా రివార్డా అని దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అమౌంట్ ఇస్తాము, ఒకవేళ అమౌంట్ ఏమైనా తీసుకొని ఉంటే దానికి సంబంధించి పీరియడ్ ఇస్తాము, డీటెయిల్స్ ఇస్తాము, దానికి సంబంధించి సర్టిఫికేట్ ఏమైనా ఉంటే ఇక్కడ అప్లోడ్ చేస్తాం. ఇది వీటిలో ఎవరైనా అప్లికబుల్ అయితే ఈ పార్ట్ 11ని సెలెక్ట్ చేసుకోండి. మిగతా వారు ఇట్లా ఎంటీగా సేవ్ చేసేస్తే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ లీవ్ లెడ్జర్, ఇది ఇంకా ఫైనల్ అనమాట. ఈ లీవ్ లెడ్జర్లో మనకి ఇక్కడ మనం కొన్నిసార్లు ఈఎల్ తీసుకుంటాం, కొన్నిసార్లు హాఫ్ ఏ లీవ్ పెడతాం, కొన్నిసార్లు చైల్డ్ కేర్ లీవ్ పెడతా ఉంటాం. ఇవి ఎప్పుడెప్పుడు పెట్టామనేది ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఈఎల్ అని చెప్పి సెలెక్ట్ చేయగానే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఈఎల్స్ మనం తీసుకున్నాము, ఆ పీరియడ్ ఇన్ డేసు, ఎన్ని లీవ్స్ క్రెడిట్ అయినవి, టోటల్ ఈఎల్ ఎర్నడ్ ఎన్ని ఉన్నాయి, లీవ్స్ అవైల్డ్, ఈ విధంగా బ్యాలెన్స్ మొత్తం ఈఎల్ సంబంధించింది మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ హాఫ్ ఏ లీవ్స్ కూడా మనం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పెట్టాము, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తాము. నెక్స్ట్ చైల్డ్ కేర్ లీవ్ సంబంధించింది ఎవరైనా, నెక్స్ట్ ఇక్కడ చైల్డ్ కేర్ లీవ్ అనేది ఉమెన్ ఎంప్లాయీస్కి అప్లైబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ నాట్ అప్లైడ్ అని చెప్పేసి చూపించడం జరిగింది. ఉమెన్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఆ చైల్డ్ కేర్ లీవ్ పెట్టారు దానికి సంబంధించి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఈ లీవ్ లెడ్జర్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా పార్ట్ 1 నుంచి పార్ట్ 11 అదేవిధంగా లీవ్ లెడ్జర్ వీటన్నిటిని మనం డీటెయిల్స్ని ఫిల్ చేసుకుంటే సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ప్రతి కాలంలో మనం సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇలా ప్రతిదీ మనం సేవ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈఎస్ఆర్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. ఈ విధంగా మొత్తం వీటన్నిటిని ఫిల్ చేసిన తర్వాత మరలా వ్యూ ఎంప్లాయీ లిస్ట్లోకి వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ మీకు స్టేటస్ కనిపించేస్తుంది, డేటా ఎంట్రీ నాట్ కంప్లీటెడా లేకపోతే కంప్లీట్ అయిందా అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆ యొక్క స్టేటస్ అనేది. ఈ విధంగా అన్నీ సేవ్ చేస్తేనే ఇక్కడ మీకు కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఫైనల్లో మన యొక్క డీడీఓ గారు కూడా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది వేస్తారు. అప్పుడు 100% కంప్లీట్ అయిపోతుంది ఆ ఎంప్లాయీ సంబంధించి. ఈ విధంగా ఏపీ ఈఎస్ఆర్ వెబ్సైట్లో ఏపీ ఎంప్లాయీ సంబంధించి ఈఎస్ఆర్ను ఈ విధంగా ఆన్లైన్లో ఈ 11 పార్ట్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది.